హాయ్ హలో అండి, నేను మీ రషీదా లేడీస్ టైలర్. ఇదిగో చూడండి, లైనింగ్ బ్లౌజులు శారీస్లో వచ్చినవి ఇలా పై క్లాత్ సిల్క్ క్లాత్ కట్ చేసుకోవాలంటే అండి ఇలా డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. చూడండి, ఈ పిందెలు ఇలా పైకి ఉండేటట్టు వేసుకోవాలి. అప్పుడు ఇలా మామూలుగా అయితే మనం ఇలా కట్ చేస్తాము. లైనింగు ఇలా కట్ చేస్తే ఏంటంటే ఇవి అడ్డం పడిపోతాయి. అలా అడ్డం పడకుండా స్ట్రైట్గా రావాలి. పువ్వులైనా కొమ్మలైనా డిజైన్ని బట్టి పై క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇదిగో ఇది ఇలా పైకి ఉన్నది కాబట్టి హ్యాండ్స్కి కూడా ఇలా పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. వెనక పార్ట్కి కూడా ఇలా పైకి ఉండేటట్టే పెట్టుకొని కట్ చేసుకోవాలండి. సారలు వచ్చినా కానీ సారలు వచ్చినా సరేనండి, నిలువులోనే కట్ చేసుకోవాలి. నిలువులోనే కట్ చేసుకోవాలండి. చార్లు ఎప్పుడు అడ్డంలో వేయకూడదు. ఈ డిజైన్స్ ఏమైనా వచ్చినా కానీ ఇవి కూడా అంతేనండి. డిజైన్ని బట్టి పై క్లాత్ కట్ చేసుకోవాలి. పై క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మంచిదండి. లైనింగు సిల్క్ది కాబట్టి అటు ఇటు జరిగినా కానీ నీట్గా వస్తుంది. ఈ డిజైన్ కానీ మిస్టేక్ పడిందంటే మాత్రం బ్లౌజ్ అందమే పోతుందండి. బ్లౌజ్ చక్కగా నీట్గా కనిపించాలి అంటే డిజైన్స్ కూడా చూసుకొని మనం దానికి డిజైన్కి తగ్గట్టు కట్ చేసుకోవాలండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు బిగినర్స్ నేర్చుకోవాల్సిందండి. ఇది కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైతే ఈ డిజైన్ కంపల్సరీ చూసుకోవాలండి, లేకపోతే పొరపాటు పడతారు. గాలి ఎక్కువగా ఉండటం వల్ల కటింగ్ కుదరట్లేదండి. ఇదిగోండి షేప్ పట్టి వెనక పార్టు, ఇదిగో ముందు పార్టు, షేప్ పట్టీలు, హ్యాండ్స్.